హాయ్ అండి, వెల్కమ్ టు కావ్యారెడ్డి అఫీషియల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. సండే వచ్చేసింది కదా, ఇక అందరూ మా అపార్ట్మెంట్లో అందరూ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందని అందరూ వెళ్ళిపోయారు. మా పిల్లలు అయితే 4 రోజుల నుంచి ఏడ్చుకుంటున్నారు, మమ్మీ ఎగ్జిబిషన్ తీసుకో అని. ఫైనల్గా సండే రోజు వచ్చినాం అన్నమాట. 4 o'clock బయలుదేరినాం, వెళ్ళినాం. అని అప్పటికి ఇంకొవ్వరు లేరు. స్టార్ట్ అయిపోయినాం ఈ ఎగ్జిబిషన్కి. ఎంత బాగుందో ఎంట్రన్స్ మంచిగా కొండలతో బాగా పెట్టారు. ఎంట్రన్స్ ఒక్కరికి వచ్చేసి 100 రూపీస్ అంట. 3 years లోపు వాళ్ళకి లేదు, 3 years పై వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా 100 రూపీస్. కాస్ట్ మాత్రం బాగున్నది. పైన లోపల లొకేషన్ చూడండి, 3D సెటప్ లాగా పెట్టేసిరు ఫిష్ ఇది. మా ఊడైతే అస్సలు ఆగుతలేరు. ఆ లైటింగ్స్ అసలు ఇట్లా వస్తున్నాయి కదా కలర్వి, అవి వీటిని చూసి అస్సలు ఆగుతలేడు. చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పిల్లల హ్యాపీనెస్ కంటే మనకేమున్నది చెప్పండి. వాళ్ళు అట్లా ఎగురుతుంటేనైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు అందరు వెళ్ళారా? ఇది ఎక్కడ అడ్రస్ అని చాలామంది అడుగుతున్నారు. మన కరీంనగర్లో పద్మనగర్ కాలనీ. మన కరీంనగర్ డైరీ పక్క పోంటే మనకు ఎగ్జిబిషన్ ఎప్పుడైనా అక్కడే జరుగుతుంది. అన్నిటికంటే బెస్ట్ అనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. వాడు అక్కడే ఉంటాను ఏడుస్తాడు, కానీ మేము తీసుకొని వచ్చేసినాం ఇంకా వాడిని. చూడండి వాడు ఎట్లా దిగుతున్నాడో. మా మాట అస్సలే వింటలేడు. చాలా బాగా అనిపించింది. వావ్, సూపర్ లొకేషన్ ఇదైతే. కింద గ్రీన్, పైన ఫ్లవర్స్, చాలా బాగుంది. అందులో ఫిష్ వస్తాయి కావచ్చు, కాకపోతే మేము వెళ్ళిన టైంకి కొంచెం వెళ్తురు ఉంది కదా, అప్పుడు వేయలేదన్నమాట. మేము అట్లా ఏదో స్టైల్గా నడదామని అనుకుంటే మా వాడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసిండు. పర్లేలే, పిల్లలు ఉన్న కాడ అదంతా కామన్. ఇంకా చాలా బాగా అనిపించింది. ఈ లొకేషన్ కన్నా దాదాపు 1 hour మేము చేసినాం. మేము ఏదో స్టిల్స్ చేద్దామని అనుకున్నాం, కానీ అందరు అక్కడ మంది ఉండబట్టి మేము చేయలేకపోయినాం. ఇట్లా ట్రై చేసినాం. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ కూడా చేయండి. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇట్లా ఇల్లులాగా చాలా బాగా కట్టారు. పైన ఇట్లా మంచులాగా వస్తాయంట. మేము ఇటు రిటర్న్ రాలేదు. తర్వాత ఇంకొక హోమ్స్ అన్నీ ఇట్లా 3-4 కట్టిరన్నమాట. మా డాడీ దిగిండు, నేనెందుకు దిగదు మెట్లని, అలా డాడీ విడిచిపెట్టచ్చు. వాడు కూడా మెట్లు దిగుతుండు. వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత మంచిగా అనిపించిందో. 4 days కాదు, ఈ ఎగ్జిబిషన్ పోవడానికి 1 week ఏడ్చిన ఏం లేదు, తప్పు లేదు అనిపించింది నాకైతే. చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. అది చూడండి హీరోలాగా వస్తున్నాడు. ఇది ఇంకొక హోమ్ అన్నమాట. మా పాప కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. చాలా బాగా అనిపించింది. కానీ కాస్ట్ మాత్రం బాగున్నాయి ఇక్కడ. ఏది ముట్టుకున్నా 100 రూపీస్, 150, 200 బాగా అంటే బాగా తీసుకుంటున్నారు. పిక్చర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా అనిపించింది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సెర్చ్ కూడా చేయండి. మెయిన్ ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్లో ఇదే ఫిష్, దేవకన్యలు వీళ్ళు ఉంటారు కదా, సేమ్ అట్లా అనిపించింది. పాపం అంతసేపు వాళ్ళు ఎట్లుంటారో నాకైతే అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పుకుంటూ, ఫ్లైన్ కిస్ ఇచ్చుకుంటూ, హార్ట్ ఇచ్చుకుంటూ చాలా బాగా ఎంటర్టైన్ చేసిరు. వాళ్ళకు శ్వాస ఆడిపోతే పైకి వెళ్ళిరన్నమాట. పైకి వెళ్ళి కాసేపు శ్వాస తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేసారు. మావాడు దాన్ని చూసి ఏడ్చిండు, బాగా భయపడ్డాడు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే 1/2 hour 2 hours ఒక్కరన్నమాట. ఇప్పుడు బాయ్ వచ్చింది కదా, ఇంకా కాసేపటి తర్వాత 1-2 hours తర్వాత గర్ల్ వస్తారంట. మేము ఇక అటు ముందుకు వెళ్దామని వెళ్ళిపోయినాక మళ్ళీ దేవకన్య వచ్చింది, అందరు వెళ్తున్నారు అన్నాక కాసేపు అక్కడ అటు కమ్మలు అవన్నీ చూసి రిటర్న్ వచ్చేసి మళ్ళీ దేవకన్య కాడికి రిటర్న్ అయినామన్నమాట. ఈయన చేసినంత ఆమె చేయలేకపోయింది. చూడండి పిల్లలకు సంబంధించిన అన్నీ పెట్టారు. డ్రై ఫ్రూట్స్, హల్వా, ప్రతి ఒక్కటి పెట్టారు. అమ్మ ముట్టుకోలేకపోయినాం. 50 రూపీస్కి 10 రింగ్స్ అంట. వేద్దాం బిల్డప్ ఇద్దామని అనుకున్నాం, కానీ అది ఒక్కటి కూడా పడలేదు. ఇట్లా జంప్ అయిపోయినాయి. నేను 8 ఏమో వేసిన, ఒక్కటన్నా పడుతుంది అనుకున్నా కానీ పడలేదు. ఏదో అట్లా ట్రై చేసిన హ్యాపీనెస్ కోసం, కానీ ఒక్కటి కూడా పడలేదు.
హాఫ్ పడ్డదన్నమాట. ఆమెతో గొడవ పెట్టుకున్నా నేను. హాఫ్ పడ్డది కదా అని అంటే అక్కడ చదవండి మేడం అట్లా ఉండదు, పూర్తిగా పడితేనే ఇస్తామని ఆమె అంటుంది. ఫైనల్గా మా హస్బెండ్ కూడా 2 వేసిండు, అది పర్లేదు, కింద పడిపోయింది. ఇంకొక ట్రై చేసినాం అన్నట్టు. అక్కడ గ్లాసెస్ పెట్టారు 6, అవి మొత్తం పడాలన్నమాట. మా బిల్డప్ తక్కువ ఉంటుందా, మేము ఏం చేసినాం డైరెక్ట్ అక్కడ రేకులకు కూర్చున్నాం. గ్లాస్కి అయితే ఒక్కడు కూడా పడలేదు. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. ఈ బాల్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, ఒక్కసారి వేస్తే 20 రూపీస్ అంట. మేమిద్దరం వేసినాం. ఇట్లా 40 రూపీస్ బొక్క, అట్లా 50 రూపీస్ బొక్క. ఇక మేము కొంచెం ఎర్లీకి వెళ్ళినాం కాబట్టి ఇంకా అవన్నీ ఏంటిది రంగుల రత్నం అవన్నీ ఏం ఓపెన్ కాలేదు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఫోటో దిగితే మాత్రం సేమ్ మనం అక్కడ వాటర్ వస్తుంటే దిగినట్టే అనిపించింది నాకైతే. నేను ఆ పిక్చర్ లాస్ట్లో పెడతా చూడండి, ఎంత బాగా వచ్చిందో మా ఫ్యామిలీ పిక్. చాలా అంటే చాలా బాగుంది. ఇది మస్తు అనిపించింది నాకు, ఈ లొకేషన్ చాలా నచ్చింది. ఇక 6:30 అవుతుంది, స్టార్ట్ అయిపోయింది. అన్ని లైట్స్ అవన్నీ పెట్టేసారు. ఇక దేవకన్య వచ్చింది అన్నాక చెప్పాను కదా ఆమె వస్తుందని, మళ్ళీ అక్కడ ఉన్నోళ్ళం ఇక్కడికి రిటర్న్ వచ్చేసినాం. ఈమె అయితే ఎంత క్యూట్గా ఉందో, లోపలికి వెళ్ళి గిచ్చాలనిపించింది. బొమ్మలాగున్నది సేమ్. మా పిల్లలేమో నాకు హార్ట్ ఇస్తలేదు, నాకు ఫ్లైన్ కిస్ ఇస్తలేదు అని వాళ్ళు ఏడ్చుడు ఒర్రుడు. అటు సైడ్ వెళ్ళిపోయింది అన్నమాట, మా సైడ్ రాలేదు. ఇక ఫైనల్గా ఇటు వచ్చేసి మా పిల్లలకి హాయ్ చెప్పి హార్ట్ సింబల్ పెట్టింది. వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈమె చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డది పాపం. మస్తు బాధ అనిపించింది నాకైతే. కానీ మనల్ని అయితే ఎంటర్టైన్ చేసింది, చాలా బాగుంది. ఈచ్ 100 రూపీస్ కదా, పెట్టాలనిపించింది అవన్నీ చూస్తే. నాకు ఫస్ట్ బాధపడ్డ, అమ్మో గంతన అనుకున్నా, కానీ పర్లేదు. ఈ ఫిష్కు ఈ దేవకన్యల కోసం అయితే పెట్టచ్చు చూడడానికి. ఫైనల్గా ఈమెను కూడా చూసేసినాం. చూసేసి వావ్ ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో అయిపోయింది. ఇగో ఇట్లా బెలూన్స్ చూసేది అది 250 అంట. మా పిల్లలు అది కొని మన ఏడ్చారు. అది మా వాళ్ళు ఒక్కరోజు కూడా ఉంచుకోరు. ఇక పిల్లల సంగతి అందరికీ తెలిసిందే కదా, కొనలేదు. కార్ ఎక్కిపించినాం. ఇంకోటి ఏరోప్లేన్ లాగా ఏదో ఉన్నది. ఈచ్ 1 60 రూపీస్ అంట, 80 అనుకుంటా, 60. ఈచ్ 1 60, వాళ్ళిద్దరిని ఎక్కించిన. ఇది కూడా ఈచ్ 1 60 రూపీస్. ఫుల్గా ఆడేసుకున్నారు పాపం. ఒక 1 అవర్ అట్లా ఇదే ఎక్కుకుంటా జారుడు బండి అంటారు కదా, ఆ జారుడు బండి ఆడుకున్నారు. ఓలుకోలు దెబ్బలు తాకించుకున్నాడు. పిల్లలు మన దగ్గర ఉంటేనే అల్లరి చేస్తారు, ఇక మనం లేకుంటే ఎంత, అది మనల్ని లోపలికి అలో చేయరు కదా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిరు. అవి చూడండి, వాళ్ళు అట్లా ఆడుకుంటుంటే నాకు మస్తు హ్యాపీ అనిపించుడు. మా చిన్నోడు ఆగులేదు. ఏరోప్లేన్ ఎక్కించిన మా వాడైతే నేను ఎక్కుతా అని ఏడవడం. నేను ఎక్కిపిద్దా అంటే మా హస్బెండ్ వద్దు పడతాడు అని అన్నాడు. వాళ్ళని చూసుకుంటా వాడు నేను పోతా అని మస్తు ఏడుచుడు. వాడేస్తుంటే నాకు బాధ అనిపించుడు. మళ్ళీ అడ్డం పడితే మళ్ళీ నన్ను అంటాడని నేను సైలెంట్గా ఉన్నా. చాలా ఏడ్చేసిన, ఫేస్ ఇట్లా పెట్టేసిండు పాపం వాడు. మా వాళ్ళు ఆగుతలేరు, హాయ్ హాయ్ అని చెప్తే వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. పో నాకేంది చెప్తారన్నట్టు చూస్తాడు వాడు. పాపం మాకు అన్నయ్య నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎక్కిస్తా వాడిని. ఫైనల్గా బుదరికిచ్చిన తర్వాత వాళ్ళ హాయ్ చెప్పిండు. చాలా మనం కూడా పిల్లలని అయితే బాగుండు అనిపిస్తుంది అట్లాంటివి చూస్తే. మనకు అలో ఉండదంట అందులో, వాళ్ళే ఓన్లీ పిల్లలకే అది. ఇది ఒకటి చాలా బాగా అనిపించింది నాకు. 10 రౌండ్స్ ఏమో తిప్పుతారంట, ఈచ్ 1 60 రూపీస్. ఇది చాలా బాగా అనిపించింది. ఇక మా వాడు ఏడుస్తున్నానంటే ఇది ఒక్కటన్నా ఎక్కి అని అడిగితే ఫైనల్గా ఇదైతే ఎక్కించిండు. ఇది ఓన్లీ టైర్తోనే 10 రౌండ్స్ అంట, ఈచ్ 1 80 రూపీస్. ఇక మా పిల్లలు ఏడుస్తే వాళ్ళని కూడా ఎక్కించినాం. వన్ హ్యాపీనెస్ చూడండి. ఇక కనీసం కన్నయ్య అని వెళ్తే నన్ను అస్సలు చూస్తలేడు వాడు. వాన్ సంబరం మీద వాడే ఉన్నాడు చూడండి. 3 రౌండ్స్ ఏమో, 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత నన్ను చూసి ఇక అప్పుడు హాయ్ చెప్పిండు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వాడు. అప్పుడు ఫైనల్గా హాయ్ చెప్పిండు. వాడు అట్లా హ్యాపీగా తిరుగుతుంటే నేనైతే అక్కడ ఎగురుతుంటే అందరు నన్నే చూస్తున్నారు. హాయ్ చెప్తున్నాడు వాడు. హాయ్ ఫ్లైన్ కిస్ ఇచ్చింది, హాయ్ అని చెప్పేసిన నేను కూడా.
ఈ వీడియో చూసుకుంటే రికార్డ్ చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఎప్పుడో 3-4 ఇయర్స్ అవుతుంది మేము అట్లా ఎగ్జిబిషన్ వెళ్ళక. ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ సరిపోతున్నాయి, ఎటు వెళ్ళట్లేదు బయటికి. చాలా రోజులకి ఇట్లా వెళ్ళేసరికి కాలు పెయిన్ వచ్చినాయి. ఇక నైట్ వచ్చిన తర్వాత పడుకుంటే ఇక మార్నింగ్ వరకు ఎవ్వరం లేవలేదు, అంత అలసిపోయారు పిల్లలు. రంగుల రత్నం ఎక్కుదాం అనుకున్నాం కానీ అమ్మో నాతోని కాదు. అసలుకి ఐఎమ్ బీపీ పేషెంట్, కళ్ళు తిరుగుతాయి. మళ్ళీ ఇవి ఇట్లా ఎదురుగా ఉన్నాయి సీట్లు. నాకు బాగా భయం అయింది, నేను ఎక్కలేదు. మా వాళ్ళు మేము ఎవరం ఎక్కలేదు, జస్ట్ చూసినాం అంతే. కానీ బాగా అనిపించిందిలే. చూడండి పిక్చర్ పెడతాన్నా కూడా ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది లొకేషను. ఈ పిక్చర్ ఎలా ఉందో చెప్పండి, మా పాప తీసింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాచ్ చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ మీ మై ఛానల్. ఈ బండలు కూడా ఇవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం చూడండి వీడియో, చూస్తేనే తెలుస్తుంది కదా ఎట్లా పెట్టినాం ఏంటి అనేది. నాకైతే బాగా అనిపించింది. చూసిన వాళ్ళందరూ మీరు కూడా వెళ్ళండి, ఇంకా చాలా డేస్ ఉంటుంది కావచ్చు. థ్యాంక్ యూ.